కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము. 4 రోజులుగా కాయ కోస్తున్నాము. అప్పుడంతా నిలపలేదు, ఇప్పుడు మాత్రం వచ్చి నిలిపినారు. దీన్ని జయశేఖర సారు ధిక్కరిస్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసరు జయశేఖర్ సారు ఇది పని చేయదు అనేసి అంటున్నారు. హైకోర్టు ఆర్డర్ పని చేయదు అనేసి అంటున్నారు. ఇప్పుడు ముచ్చుకాలవ గ్రామంలో సోమల మండలానికి చెందినటువంటి పెద్ద పంజాని భూములు 50 సంవత్సరాలుగా పట్టాలంతా ఉన్నాయి. కానీ కాయ కోసేది కనుక అబ్జెక్షన్ చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు. ఇప్పుడు 4 రోజులు కోసినాము స్టే ఆర్డర్ తెచ్చుకొని, అప్పుడంతా రాలేదు. ఈరోజు మాత్రమే వచ్చి కాయ నిలేసినారు. అంత ట్రాక్టర్ పోసి అంత లోడ్ చేసినాము. బండి లోపల నుంచి బయట పోనీలేదు, తోపుల నుంచి ఇక్కడే ఉండదు వచ్చి అడ్డుకున్నారు. దీనికి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇంకా ఉండే పంట అంతా కాయ మొత్తం రాలిపోతుంది మాగిపోయి. దానికి ఏదన్నా మాకు ఇప్పటికే ఇంత ఇదిగా ఉంది కాబట్టి ఇంకా పెట్టినామంటే ఇంకా నష్టం ఎక్కువైపోతుంది. దానికి తొందరగా ప్రభుత్వము చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. గత 50 సంవత్సరాలుగా మా పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాము. ఇన్ని సంవత్సరాలు చేసుకుంటామంటే కరెంటు కూడా 2009లో ఇచ్చినారు, డీఫారాలు 90లో ఇచ్చినారు. ఇన్ని సంవత్సరాలుగా మా నాయనాల కాలం నుంచి చేసుకుంటా అంటే ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ అధికారులు అబ్జెక్షన్ చేస్తున్నారు. అయినా కానీ మేము అబ్జెక్షన్ చేసి కాయ కోయిద్దంటే మేము హైకోర్టుకు పోయి స్టే తెచ్చినాం. స్టే తెచ్చితే కోసుకోవచ్చు అన్ని అధికారులే ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆ స్టే పని చేయదు, మీరు కోసుకోకూడదు అనేసి అబ్జెక్షన్ చేస్తున్నారు. ఈరోజు కోసింటే ఒక బండి నిల్లేసి అబ్జెక్షన్ చేసినారు. స్పందించి మా పంటను మాకు న్యాయం చేస్తుందిగా కోరుచున్నాం. ముచ్చుగాలవ గ్రామంలో గత 50 సంవత్సరాలుగా భూమి 211 అనే సర్వే నంబర్ భూమిలో సాగు చేసుకుంటున్నాము. గత 50 సంవత్సరాలుగా పెద్ద పంజాని మండలం కింద వస్తుంది అది. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి మామిడి చెట్లు 30 ఏళ్ళ మామిడి చెట్లు వయసు కలిగిన మామిడి పంటను కోస్తా ఉంటే అడ్డగించినారు, మమ్మల్ని కొయ్యనీయకుండా. ఇది మా ఫారెస్ట్కి చెందిందని అడ్డగించినారు. ఇది సర్వే నంబర్ 211A 2009 సంవత్సరము. మాకు కరెంట్ సర్వీసులు కూడా గవర్నమెంట్ ఇప్పించినారు. 50 సంవత్సరాలుగా మా తండ్రుల కాలం నుంచి మేము ఈ భూమిని అనుభవిస్తున్నాం. ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ అధికారులు వచ్చి మమ్మల్ని నిలవేసి ఈ భూమి ఫారెస్ట్ సంబంధించి మీరు మామిడికాయలు కొయ్యకూడదు అనేసి అబ్జెక్షన్ చేస్తున్నారు. దయచేసి గవర్నమెంట్ మా రైతుల గోడు పట్టించుకొని మా సమస్య తీర్చాల్సిందిగా కోరుచున్నాం. అలాగే హైకోర్టు స్టే కూడా తెచ్చుకున్నాము. హైకోర్టు స్టే తెచ్చుకొని చూపిస్తే కూడా ఫారెస్ట్ అధికారులు ధిక్కరించి స్టేకి అంతా మాకు తెలియదు మాదని కాయలు కొయ్యనీయకుండా అడ్డగిస్తూ ఉన్నారు. ట్రాక్టర్లో ఇది చేస్తే అడ్డగించి ఇది పోవడానికి వీల్లేదని అడ్డగిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం మా బాధల్ని, రైతుల బాధలను అర్థం చేసుకొని మా సమస్య పరిష్కరించాలిగా కోరుచున్నాము. కాయలు రేటు లేకుండా రైతులు చాలా ఇబ్బంది పడుతుంటే ఆ ఉండే కాయ కోసుకొనన్నా పెట్టిన పెట్టుబడి వస్తుందని ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి మీరు కోయకూడదు అనేసి ఆ పెట్టిన పెట్టుబడి కూడా రానియకుండా అడ్డగిస్తున్నారు. ఈ సమస్యని దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకొని మా సమస్య తీర్చాలి. లేదు ఈ సమస్య తీరకపోతే మా కుటుంబాలతో సహా మేము అందరూ ఆత్మహత్య చేసుకోవచ్చు. 50 మన రైతు కుటుంబాలని అందరూ ఆత్మహత్య చేసుకొని ఇది చేయాల్సిందే. దయచేసి మా సమస్యను, రైతుల సమస్యని గవర్నమెంట్ పరిష్కరించాలిగా కోరుచున్నాము. మా గ్రామం సోమల మండలం శేఖర్ అనే అతను మామిడికాయలు కోస్తుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. అదేవిధంగా జిగొల్లపల్లి రామప్ప గౌడు, శ్రీనివాసులు గౌడు ఇట్లా చాలా మంది రైతులవి మామిడి పంటలు ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు.